శ్రీవారి మహాద్వారం వద్ద ఆలయ ఉద్యోగిని దుర్భాషలాడిన టీటీడీ మెంబర్ నరేష్ కుమార్ దిగివచ్చాడు. ఆ ఉద్యోగికి సారీ చెప్పాడు. ఆయన టీటీడీ ఉద్యోగులతో సమావేశం ముగిసింది. మొన్నటి ఘటనపై చర్చించారు. వ్యక్తిగతంగా బాలాజీ సింగ్ ను కలిసి నరేష్ కుమార్ క్షమాపణ చెప్పినట్టుగా ప్రకటించారు. మొన్న జరిగిన సంఘటనలో చాలా దురదృష్టకరమని అన్నారు. టీటీడీ బోర్డు మెంబర్ భానుప్రకాష్ రెడ్డి ఉద్యోగులతో సమస్య పరిష్కరించుకున్నామని తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామని అన్నారు. శ్రీవారి మహాద్వారం వద్ద ఆలయ ఉద్యోగిని దుర్భాషలాడిన టీటీడీ మెంబర్ నరేష్ ఆ ఉద్యోగికైతే సారీ చెప్పారు. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, చెప్పండి, భవిష్యత్తులో ఇటువంటి చర్యలు మళ్లీ జరగకుండా జాగ్రత్తలు కూడా తీసుకుంటామంటూ చెప్పినట్టుగా తెలుస్తోంది. అసలు అక్కడ అప్డేట్స్ ఏంటి? సర్తాజ్ ఏదైతే టీటీడీ ఉద్యోగి బాలాజీ సింగ్ ను మహాద్వారం ముందు అనుచిత వ్యాఖ్యలు చేసి దుర్భాషలాడిన నరేష్ కుమార్ ఎట్టకేలకు ఈ రోజు కర్ణాటక నుంచి వచ్చి ఆయన క్షమాపణలు చెప్పాడు. ముఖ్యంగా ఈ విషయానికి సంబంధించి టీటీడీ బోర్డు మెంబర్ భానుప్రకాష్ రెడ్డి గత 2 రోజులుగా టీటీడీ ఉద్యోగులతోనూ అటు టీటీడీ ఉన్నతాధికారులతోనూ చర్చలు జరుపుతున్నాడు. ఈ నేపథ్యంలో నిన్న ఏదైతే టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి ఉద్యోగ సంఘాలతో సుమారు 3 గంటల సేపు చర్చించాడు. ఈ రోజు కూడా వారి నిరసన కొనసాగిస్తున్న నేపథ్యంలో టీటీడీ తిరుమలలోని అన్నమయ్య భవన్ లో ఏదైతే నరేష్ కుమార్ అదేవిధంగా ఉద్యోగి బాలాజీతో పాటు మరికొంతమంది ఉద్యోగ సంఘాల నాయకులు కూడా అక్కడికి చేరుకొని ఈ సంప్రదింపులు కార్యక్రమం జరిపారు. ఈ సందర్భంగా బాలాజీ సింగ్ ను క్షమించమని నరేష్ కుమార్ కోరాడు. అదేవిధంగా మరోవైపు ఏదైతే ఈ సందర్భంగా నరేష్ కుమార్ తాను ఆ రోజు ఆవేశంలో మాట్లాడాను, తనను క్షమించమంటూ కోరినట్టు తెలుస్తుంది. మరోవైపు ఈ తర్వాత మీడియాతో మాట్లాడుతూ ఇలాంటివి భవిష్యత్తులో జరగకుండా చర్యలు తీసుకుంటాము, ఏదైతే తిరుమల అభివృద్ధి భక్తుల సౌకర్యాల గురించే తాము ముందుకు వెళ్తామంటూ కూడా చెప్పుకొచ్చారు. అయితే భానుప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ ఈ విషయంలో అనుకోకుండా జరిగిన ఈ ఘటనపై అందరూ క్షమించాలి ఉద్యోగులని కూడా ఆయన తెలిపారు. మరోవైపు ఏదైతే బాలాజీ మాత్రం మీడియాతో మాట్లాడుతూ ఈ విషయంలో తనను బాధించిందని ఉద్యోగ సంఘాలు ఈ విషయం గురించి మాట్లాడుతున్నారు. అది తుది నిర్ణయం ఉద్యోగ సంఘాలతో చర్చించిన తర్వాతనే అసలు విషయం చెప్తామంటున్నాడు. మొత్తం మీద అయితే కొంత ప్రతిష్టాపన వీడింది. చర్చలు నిన్న ఈ రోజు కొనసాగాయి. నరేష్ కూడా ఇక్కడికి రావడం వల్ల కొంత వచ్చి అతనే వ్యక్తిగతంగా బాలాజీ సింగ్ ను క్షమాపణలు కోరారు. అయితే మరో ట్విస్ట్ ఏమంటే రేపు బాలాజీ సింగ్ సంబంధించిన కుల సంఘ పెద్దలు కూడా రేపు ఈవోను కలవనున్నట్లు సమాచారం. ఆ తర్వాత ఎటువంటి పరిణామాలకు దారి చూస్తాయో వేచి చూడాలి. సర్పంచ్ రైట్, థ్యాంక్ యూ దామోదర్. బయట పంపివ్వండి, నేను కుసలేస్తాను ఇక్కడ.